నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుర్తు తెలియని వ్యక్తులు వరి కుప్పకు నిప్పు పెట్టడంతో కాలిబూడుదైన వరి కుప్ప, బాధితులను ఆదుకోవాలని కోరుతున్న ప్రజలు. బాపట్ల జిల్లాలో జరుగు ఉపకరణాల క్యాంపులను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి. బాపూరి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు గోగన ఆదిశేషు. గ్రామీణ ప్రాంత ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం పలు చట్టాలను సరళీకృతం చేసిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీలలో గ్రామ సభల నిర్వహణపై జిల్లా కలెక్టర్ పాత్రికేయులు సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని 354 గ్రామ పంచాయతీల యందు 2 గ్రామ సభలు నిర్వహించడమైనదని అన్నారు. మొదటి గ్రామ సభలో వికసిత్ భారత్ ఉపాధి జీవనోపాధి హామీ మిషన్ చట్టం 2025 దేశంలోని గ్రామీణ కుటుంబాల కోసం తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ చట్టం కింద గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారని, ఇది ఒక కీలకమైన మార్పుగా ఆయన చెప్పారు. ఈ చట్టంలో నిరుద్యోగ భృతి హక్కును సరళతరం చేశారని ఆయన చెప్పారు. కూలీలకు చెల్లించే వేతనాలలో ఆలస్యం జరిగినట్లయితే ప్రతి ఆలస్యమైన రోజుకు పరిహారం కూడా వేతనంతో పాటు చెల్లిస్తారని, దీనితో పారదర్శకత పెరిగి కూలీలకు పూర్తి హక్కు లభిస్తుందని ఆయన చెప్పారు. గ్రామ స్థాయిలో ప్రణాళికల తయారీలో గ్రామ ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి ఆయన చెప్పారు. నీటి భద్రత సంరక్షణకు సంబంధించిన పనులు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి పనులు, జీవనోపాధి మెరుగుదల పనులు, వాతావరణ మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదుర్కొనే పనులు, ఈ 4 కేటగిరీ కలిసి అభివృద్ధి, సాధికారత, సమన్వయం, స్థిర జీవనోపాధులకు పునాది వేస్తాయని ఆయన చెప్పారు. ఈ చట్టం కింద గ్రామ స్థాయిలో చేపట్టే అన్ని పనులకు భారత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలలో నమోదు చేస్తారని, దీనితో చేసిన పనులు తిరిగి చేయడం తగ్గి శాఖల మధ్య సమన్వయం మెరుగవుతుందని, అవినీతిని అరికట్టవచ్చని ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీలలో ఇంటి పనులు మరియు పనేతర ఆదాయములు కేవలం స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా వసూలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సభల గురించి పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకోవడానికి ఈరోజు పిలిచిన ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిన అధికారులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా శుభ సాయంత్రం. ముఖ్యంగా ఇప్పుడు నూతన సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో కొన్ని మార్పులు. దీన్ని మొదటవ గ్రామ సభ వికసిత్ భారత్ ఉపాధి జీవనోపాధి హామీ మిషన్ గ్రామీణ్ చట్టం 2025 అంటే విబిజీ రామ్జీ అనే ఒక కొత్త చట్టం గురించి. అంటే మీ అందరికీ తెలుసు, ఇందులో ముఖ్య అంశాలు ఏంటంటే నిరుద్యోగ భృతి హక్కు ఉంటుంది, కూలీలకు సమయానికి వేతన చెల్లింపు చేయటం, గ్రామ స్థాయిలో ప్రణాళిక తయారు చేయటం, సహకార సమన్వయం పారదర్శకత పెంచటం, వ్యవసాయం కూలీల మధ్యలో సమన్వయం తీసుకురావటం, పరిపాలన వ్యయ పరిమితిని పెంపటం, అలాగే 100 రోజుల నుంచి 125 రోజులకు కూడా పెంపడం జరిగింది. అలాగే కొన్ని రోజుల తర్వాత మనము 2వ గ్రామ సభ స్వచ్ఛ సంక్రాంతి అనే ఒక గ్రామ సభని కూడా నడుపుతున్నాము. ఇందులో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్. అంటే మీ అందరికీ తెలుసు, సంక్రాంతి అనేది తెలుగు ఇంటి పండుగ. ఈ పండుగకి ఎక్కడున్నా సరే దేశ విదేశాల నుంచి కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వస్తారు. వాళ్ళందరినీ మన గ్రామానికి, మన ఊరికి వాళ్ళు స్వాగతించేటప్పుడు స్వచ్ఛమైన గ్రామాలు, చక్కటి రోడ్లతో మనము వెల్కమ్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ప్రభుత్వం ఈ మంచి కార్యక్రమం పాట్ హోల్ ఫ్రీ రోడ్ కూడా మొదలు పెట్టారు. అలాగే ఇప్పుడు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ 26వ తేదీ నుంచి కూడా మొదలైంది. 4వ తేదీ దాకా అనుకున్నాము, అయితే 10వ తేదీ దాకా దీన్ని ముందుకు తీసుకెళ్తాము. ఇందులో ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేస్తూ ఏ గ్రామాలు బాగా చేశారు దాన్ని డిక్లరేషన్ ఆల్స్ ఏ క్లీన్ విలేజెస్, అందులో మళ్ళా బెస్ట్ గ్రామ పంచాయతీని కూడా మేము ఐడెంటిఫై చేసి రాష్ట్ర స్థాయిలో అవార్డుకి పంపబోతున్నాం. ఇందులో సంక్రాంతి సంబరాలు అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి వాటర్ బాడీ ఉండొచ్చు, చెరువులు ఉండొచ్చు, ఊరు వీధి అన్నీ కూడా శుభ్రంగా పెట్టడం. మరి ముఖ్యంగా మన జిల్లాలో టూరిజం, బీచ్లు, టూరిస్ట్ స్పాట్లు, బీచ్కి వెళ్ళే రోడ్లు, బీచ్లో ఆనుకున్నటువంటి గ్రామాలు, ఇవన్నీ కూడా
ప్లాస్టిక్ ఉపయోగం తగ్గిస్తూ రాను రాను దాన్ని సంపూర్ణంగా క్లోజ్ చేసి ప్రత్యామ్నాయమైనటువంటి వేరే పదార్థాల నుంచి చేసినటువంటి బ్యాగ్ని, అంటే చీరల నుంచి చేసే బ్యాగ్ కావచ్చు, బట్టల నుంచి దాన్ని వాడాల్సిన అవసరం ఎంతో ఉన్నది. సో ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అందులో ఇంకొక అంశం ఏంటంటే, ఇంకో 2 అంశాలు స్వామిత్వ అనేది మీ అందరికీ తెలుసు. 202 రెవెన్యూ గ్రామంలో దీన్ని చేయటం జరిగింది. గ్రౌండ్ ట్రూతింగ్, వెక్టరైజేషన్ నోటీసులు ఇస్తూ, అంటే ఒక గ్రామస్లో ఉన్నటువంటి గ్రామ కంఠంలో ఉన్నటువంటి వివిధ ఏమి భవనాలు ఉన్నాయి దాన్ని చక్కగా అక్యురసీతో మనము చేస్తున్నటువంటి ఒక సర్వే. సో అలాగే స్వర్ణ పంచాయతీ, ఇందులో అంటే పన్ను కలెక్ట్ చేస్తూ ఉన్నాము. దాదాపు జిల్లాలో 1278.95 crores ఉంటే 238.17 crores మేము కలెక్ట్ చేశాము. ఇంకా బ్యాలెన్స్ 1040.78 crores ఉంది. అంటే మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది ట్యాక్స్ కలెక్షన్ అనేది మనకు ఉంటుంది. దీనివలన ఏంటంటే మళ్ళా గ్రామాన్ని బాగా చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. అంటే ఇట్ ఈస్ జనరేషన్ ఆఫ్ ఓన్ రిసోర్సెస్, ఓన్ రెవెన్యూ జనరేషన్. ఒక గ్రామంలో చాలా కోరికలు ఉంటాయి ప్రజలకి, ఇది పరిశుభ్రంగా పెట్టాలి, వీధి లైట్లు వెళ్ళడం లేదు, కుక్కలు పెరిగిపోయినాయి. ఇవన్నీ కూడా మనం పరిష్కారం చేయాలంటే గ్రామ స్థాయిలో కొన్ని ఫండ్స్ ఉండాలి, మండల స్థాయిలో ఫండ్స్ ఉండాలి. ఆ నేపథ్యంలో మనకు చట్టపరంగా ఉన్నటువంటివి ఎక్కువ కూడా కాకుండా తక్కువనే, అవి ఏం రేట్స్ ఫిక్స్ చేశారు ప్రభుత్వం వారు అంతే తీసుకుంటాము. అలాగే ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా ఒక ప్రొఫెషనల్ వేలో దీన్ని కలెక్ట్ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏదైతే గ్రామ సభలు ఈరోజు కండక్ట్ చేస్తున్నామో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉండే నిర్ణయ పోర్టల్లో మనం అప్లోడ్ చేస్తున్నాం. మీటింగ్స్ నిన్న షెడ్యూల్ పెట్టుకున్నాము, ఏ రోజు ఎన్ని గ్రామ పంచాయతీలు జరుగుతున్నాయని. అదేవిధంగా ఎన్ని గ్రామ పంచాయతీలు జరుగుతున్నాయో అవి కూడా మనం ఈరోజు అప్లోడ్ చేశాము. మినిట్స్ అప్లోడ్ చేశాం, అటెండెన్స్ అప్లోడ్ చేశాము. ఇందులో భాగంగా మనం 100% ఈరోజు కంప్లీట్ చేస్తున్నాము. ఈరోజు స్టేట్ వైడ్గా కూడా చూసుకుంటే ఏపీ స్టేటు హైయెస్ట్గా నిర్వహించడం జరిగింది. ఒకే రోజు 100% గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా 100% చేస్తానికి చర్యలు తీసుకోవడం జరిగింది. చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనము స్థానిక శాసనసభ్యులు ఎం మాలకొండయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు కళాశాల 2026 సంవత్సరం క్యాలెండర్ను, డైరీని ఆవిష్కరించారు. కళాశాల వైస్ చైర్మన్ బి ఫణిరాజు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి, డాక్టర్ సి సుబ్బారావు, డైరెక్టర్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వరికుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలి బూడిద అయిన సంఘటన బాపట్ల శివారు ప్రాంతమైన చింతావారిపాలెం వద్ద చోటు చేసుకుంది. కన్నీరు పర్వమైన కౌలు రైతులు. నష్టపోయిన కౌలు రైతును ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పండించి పరారయ్యారని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న బాధితులు స్థానికులు కలిసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక శాఖ తీరుతో వరికుప్ప మొత్తం దగ్ధమైందంటూ మండిపడుతున్న రైతులు నీళ్లు లేని నీటి ట్యాంకర్ని తీసుకువచ్చారని, సిబ్బంది పొంతన లేని సమాచారం ఇస్తున్నారని అన్నారు. అతుకులు ఉన్న పైపును తీసుకువచ్చారని, అదేమని అడిగితే ప్రభుత్వం ఇంతే ఇస్తుంది అంటూ బుకాయిస్తున్నారని అన్నారు. కేవలం 10% కాలిపోయి కొద్దిపాటి నిప్పుతో ఉన్న కుప్పను అగ్నిమాపక అధికారులు నిర్లక్ష్యం చేసి సరైన అంచనా లేకుండా జేసీబీ తెప్పించి కుప్పని కదిలించమని చెప్పి తీరా కదిలించాక నీళ్లు లేవని చేతులెత్తేశారని, మొత్తం కుప్ప దగ్ధమయ్యాక చోద్యం చూస్తూ ఉన్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు ఉన్నాయో లేవో చూసుకోకుండానే కుప్పని కదిలించమని చెప్పాల్సి వచ్చిందని ప్రశ్నించారు. 100 మీటర్లు పైపు మొత్తం బొక్కలు పడిపోయి నిరుపయోగంగా మారిపోయిన ఆ పైపుతోనే మంటలు ఆర్పే ప్రయత్నం ఎందుకు చేశారని అన్నారు. నీళ్లు లేకుండా మంటలు ఆర్పే పని మీద అసలు బండి బయటకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. అదేమని ప్రశ్నిస్తే ప్రభుత్వం ఇలాగే చేస్తుందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం విడ్డూరంగా ఉందని, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ స్పందించాలని కోరుతున్నారు. బాధితుడు ఇమ్మడిశెట్టి నరసింహారావు ఆవేదన చూపరుల సైతం కంటతడి పెట్టిస్తోంది. 9-10 ఆ మధ్యలో కుప్పకి ఎవరో పెట్రోల్ బస్ ముట్టించే దళకి మనకి చింతవరపాల నుంచి వేరే పెట్రోల్ బంకులు చూసి కబురు చేసి మా తమ్ముడు చేయలేదు, వాడు కౌలు చేసుకున్నాడు. వచ్చి మధ్యలోపు నీళ్లు కొట్టారు, ఆగిన తర్వాత
వీళ్ళు అంతలో జేసీబీ మనుషులు మాన్యువల్ గా ట్రై చేస్తాం అందరూ ఫోన్ చేస్తే మాన్యువల్ గా ఎవడో ట్రై రాలేదు. జేసీబీ కాంట్రాక్ట్ లోకి వచ్చింది. సరే ఎవరు అది కాలుతుంది కాబట్టి తీరే పైకి ఎక్కిపోను. అందుకని ఏం చేసామంటే మాన్యువల్ మిషన్ పిలిచినప్పుడు వీళ్ళు ఏమన్నారంటే మిషన్ నుండి తీస్తామంటే మేము నీళ్లు కొడతామని ఫైరింగ్ వాళ్ళు అన్నారు. అన్నప్పుడు ఏం చేస్తామంటే సరే పిలిపించాం. ఈ లోపు మన వాళ్ళు ఉన్నాం అందరూ ఉన్నవాళ్ళు అంటే నేను అన్నాను అనుకోండి నీళ్లు పట్టరానండి ఫుల్ ట్యాంక్ పట్టుకొస్తే తీస్తూ మనం వాటర్ కొడదామని చెప్పి చేస్తే సార్ నీళ్ళు ఉండే ఇబ్బంది లేదన్న. అన్న తర్వాత దాని కెపాసిటీ ఎంత ఉంటుంది అంటే 4000 అంటే 4000 ఎంత టైం వచ్చి దానికి ఒక లెక్క ఉంటుంది కదండి. ఫైరింగ్ మాకు కొత్తది వాళ్ళ కొత్త కాదుగా. ప్రతి రోజు ఎక్కడోసారి ఫైరింగ్ అవుతుంది. అది వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. సరే దూరం ఎంత ఉందండి 100 మీటర్ ఉంది. పైపులు మొత్తం 150 బొక్కలు ఉన్నాయి. పైపులు ఎందుకు బొక్కలు ఉన్న ఆఫీసర్ని అడుగుతుంటే గవర్నమెంట్ అట్లా ఉందని నాకు సంజయ్ చెప్పాడు. ఆఫీసర్ వచ్చి అక్కడికి వెళ్ళి గాల్లో కూకున్నాడు. ఇక్కడ ఇల్లు ఉన్నారు సార్ అంతవరకు అది బాగాను. సరే జేసీబీతో కదిలిచ్చిన వెంటనే ఒక 2 నిమిషాలు నీళ్ళు అయిపోయింది. ఇదేమైందంటే ఒక్కసారి గొప్పలు లేసి గొప్ప మొత్తం తగలడుతుంది. సార్ అతను ఫోన్ చేయమని అడుగుతుంటే ఫైరింగ్ అతను కుర్రోడికి సార్ వస్తుంది కదా బండి ఎత్తు తొందర పడుతున్నారు. కాలి మొత్తం బూడిద అయిపోయింది సార్. అది వరకు 10% కాలింది కుప్ప. పెట్రోల్ పోసిన వల్ల 10% కాలింది. ఈ కుప్ప కదిలిచ్చే క్రమంలో అదే నీళ్లు ఉంటే కుప్ప కదిలి వస్తుంది. ఈ జేసీబీతో కదిలించినప్పుడు ఊరిగట్టు కదండి అది ఊరికి ఒక ఎన్ఎంఎంలో ముట్టుకుని మొత్తం కంప్లీట్ గా డెడ్ అయిపోయింది. అది కేవలం ఫైరింగ్ ప్రాబ్లం. సార్ అయితే అయింది ఫోన్ చేయమంటే వస్తుందండి ఆగండి అని చెప్తాను. పైపులు 100 మీటర్కే ఇల్లు సెక్యూరిటీ చేయలేకపోతే 1000 మీటర్ ఉంటుంది, 500 మీటర్ ఉంటుంది, 700 మీటర్ ఉంటుంది. వెహికల్ వెళ్ళలేని సైట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? గవర్నమెంటే ఇట్లా ఉందంట. గవర్నమెంట్ పైపులు గవర్నమెంట్ ఉండేదేంది? ఆఫీసర్ ఏం చేస్తున్నాడు? ఆఫీసర్ పైపులు ఎలా ఉండే చూసుకోవాలిగా, బండి కండిషన్ ఎలా ఉందో చూసుకోవాలి కదా, డిపార్ట్మెంట్ ఎలా ఉంది, వర్కర్స్ ఎలా ఉందో చూసుకోవాలి కదా ఆఫీసర్. ఇది చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా వాళ్ళకి? ఒక రైతు ఇట్లా అన్యాయం అయిపోతే చేస్తాడు. కౌలు భూమి 3.5 ఎకరం కౌలు 30,000 కౌలు కట్టాలి, రైతుకి కట్టాలి. వాడేం తింటాడు? 2 రూపాయలు వడ్డీ డబ్బులు తీసుకొచ్చింది 80-100 కాలానికి పని అయిపోయింది. ఏం చేస్తారు చెప్పండి? నైట్ పావులు పుట్లో తిరిగి కాకుండా వచ్చాం కదండి, అందరూ వచ్చాం. నీళ్ళు ఇవ్వండి 1 అవర్ ఆగండి అంటే పక్కకి వెళ్తే చేసి బాపుతాం కదా మనం అనుకుని. మీరే చెప్పారు కదా ప్లానింగ్. మంటల్లో ఎవరైనా మాన్యువల్గా ఎక్కుతాడా? ఎవరు ఎక్కలేరు కదా. అయినా ఈ టైంలో ఎవడు రాడు. అయినా జేసీబీ పిలిపించాం, ట్రాక్టర్ పిలిపించాం, ఇన్ని చేసాం. ఇన్ని చేసిన రెస్పాండ్ లేదు. ఒక ఆఫీసర్ వచ్చి దగ్గరుండి వర్క్ చేయాలా లేదా? నువ్వు వెళ్ళి అల్లం కూకునేది పైపులు ఎందుకు అడుగుతుంటే గవర్నమెంట్ అలా ఉందంటే మేమేం చెప్తాం సార్? ఎమ్మెల్యే గారికి తెలియపరుస్తున్నాం. బాపట్ల జిల్లాలో జరుగు ఉపకరణాల క్యాంపులను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని బావపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు జన సైనికుడు గోగన ఆదిశేషు పేర్కొన్నారు. కర్లపాలెం పిట్ల సేవా సంస్థ వద్ద సమావేశం నిర్వహించారు. ఆల్ ఇన్కో ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా పరిధిలో ఉపకరణాలు క్యాంపులను ఈ నెల 7వ తారీఖు వేమూరు జిల్లా పరిషత్ హైస్కూల్, 8వ తారీఖు రేపల్లె జిల్లా పరిషత్ హైస్కూల్, 9వ తారీఖు బాపట్ల మున్సిపల్ హైస్కూల్, 10వ తారీఖు చీరాల గవర్నమెంట్ బాయ్స్ హైస్కూల్, 12వ తారీఖు పర్చూరు జిల్లా పరిషత్ హైస్కూల్, 13వ తారీఖు అద్దంకి జిల్లా పరిషత్ హైస్కూల్లోనూ ఉపకరణాల క్యాంపులు జరుగుతాయన్నారు. ఆయా నియోజకవర్గాలలో ఉన్న దివ్యాంగులు వారికి కావలసిన ఉపకరణాలు వీల్ చైర్స్, సైకిల్స్, చెవిటి మూగ మిషన్లు, బ్యాటరీ వాహనాల వంటి వాటి కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీనివాసరెడ్డి, బాపట్ల నియోజకవర్గ వికలాంగుల అధ్యక్షులు కంది వెంకటరెడ్డి, కర్లపాలెం మండల అధ్యక్షులు పటాని జానీ భాష, అట్ల కొండలరెడ్డి, కుంచాల కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోనే బాపట్ల నియోజకవర్గంలోనే దివ్యాంగులందరూ కూడా ఉపకరణాలు అందించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారికి అనేక మార్లు వినతిపత్రం ఇచ్చి ఉన్నాం. వినతిపత్రం వలన మరి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు, బాపట్ల జిల్లా ఏడీ సువార్త మేడం గారు ఇద్దరు కూడా కలిసి అల్కో ఫౌండేషన్ వారి ద్వారా ఈ నెల 7వ తారీఖు నుంచి కూడా మరి దివ్యాంగులకి ఉపకరణాల కోసం క్యాంపులు ఏర్పాటు చేసి ఉన్నారు. 7వ తారీఖు నాడు వేమూరు నియోజకవర్గం జిల్లా పరిషత్ హై స్కూల్లో, మరి 8వ తారీఖు నాడు రేపల్లె జిల్లా పరిషత్ హై స్కూల్లో, మరి 9వ తారీఖు నాడు బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో, అదేవిధంగా 10వ తారీఖు నాడు చీరాలలోనే మరి గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్, అదేవిధంగా 12వ తారీఖు నాడు పర్చూరులోనే జిల్లా పరిషత్ హై స్కూల్, అదేవిధంగా మరి 13వ తారీఖు నాడు అద్దంకిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో మన యొక్క దివ్యాంగుల కోసం ఉపకరణాలు క్యాంపులు జిల్లా కలెక్టర్ గారు, ఏడీ గారు కూడా ఇద్దరు కలిసి ఏర్పాటు చేసి దివ్యాంగులకి ట్రైసైకిళ్ళు, బ్యాటరీ వాహనాలు, వీల్ చైర్స్, సంఘకర్రలు, చెవిటి మోగా మిషన్లు
ఏదైతే వికలాంగుల సదరణ సర్టిఫికేట్ ఉందో అది తీసుకొని చిన్నదే పెద్దది రెండు ఉంటాయి. సదరణ సర్టిఫికేట్లో పెద్ద కార్డు ఉంటుంది, చిన్నది ఉంటుంది. ఆ రెండు తీసుకొని దీనితో పాటు కేంద్ర ప్రభుత్వం ఈడీఐడి కార్డు కూడా ఇచ్చి ఉంది. ఇవన్నీ కూడా తీసుకొని మరి మీ యొక్క స్థానాల్లో చెప్పిన డేట్లలో మరి ఉదయం 9 గంటలకే మీరు వెళ్ళి ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి మన ఒక ఉపకరణాల కోసం అప్లై చేసుకోవాల్సిందిగా మరి జిల్లాలో ఉన్న నా ఒక దివ్యాంగుల అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, పెద్దవారందరూ కూడా తెలియజేస్తున్నామని చెప్పి కూడా చందోలు గ్రామంలో గల శ్రీ బగలముఖి అమ్మవారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వెంచేసి ఉన్న బండ్లమ్మ దేవాలయంలో మంగళవారం సందర్భంగా అమ్మవారిని మంగళగౌరిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ వివాహం కాని ఆడపిల్లలు లేదా వారి కుటుంబ సభ్యులచే మంగళవారం అమ్మవారి దేవాలయంలో పసుపు కొమ్ములతో హరిద్ర శృంగార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించిన వారికి వివాహ ప్రతిబంధకములు తొలగి సత్వర వివాహ ప్రాప్తి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ విధంగా 7 వారాలు నిర్వహించి హోమం చేయడం జరుగుతుందని వివరించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు సెంటర్ వద్ద గల పాండురంగ స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న వ్రతాలు 22వ రోజుకు చేరుకున్నాయి. స్వామివారి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాలను దేవాలయ అర్చకులు, కేశవాచార్యులు పర్యవేక్షించారు. మిర్చి పంటలో మంచి దిగుబడులు, గిట్టుబాటు ధర ఉందని మిర్చి సాగు రైతులు తెలిపారు. కర్లపాలెం మండలంలో ఎంవిరాజుపాలెం, కొత్తనందాయపాలెం, పాతనందాయపాలెం, నల్లమోతువారిపాలెం, దుండివారిపాలెం తదితర గ్రామాలలో సుమారు 500 ఎకరాలలో రైతులు మిర్చి సాగు చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దసరా పండుగ తరువాత నుంచి మిర్చి సాగు చేస్తున్నామన్నారు. పలు గ్రామాలలో పలు దశలలో సాగు చేస్తున్నారు. ఎకరం సాగుకు దుక్కీలు, విత్తనాలు, ఎరువులు, కూలీ తదితర ఖర్చుల కింద ₹1,00,000 ఖర్చు అయిందని తెలిపారు. 3 నెలల కింద సాగు చేసిన రైతులు ఇప్పటి వరకు 2 కోతలు కోశారు. ఎకరానికి మొదటి కాపు 60 బస్తాలు, రెండవ కాపు 150 బస్తాలు దిగుబడి వచ్చిందన్నారు. మొదటి కాపుకు 10 కేజీలు 330 రేటు ఉండగా రెండవ కాపుకు 260 రేటు ఉందన్నారు. 2 కోతలకు పెట్టుబడి వచ్చి లాభాలు బాటలో ఉన్నట్లు రైతులు తెలిపారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో మిరప కోతలు వస్తూ ఉండగా రేటు మాత్రం 10 కేజీలు ₹150 తగ్గి గిట్టుబాటు కావడం లేదని రైతులు తెలిపారు. గ్రామం అండి. నా పేరు కుంచాల సుబ్బారెడ్డి. నేను 2 ఎకరాల మిర్చి తోట వేసాను, పచ్చిమిర్చి. కౌలు వచ్చేసరికి ఎకరానికి వచ్చేసరికి 60,000, 2 ఎకరాలకు వచ్చి 1,20,000. మామూలుగా ఫస్ట్ తుఫాను ముందు నాటామండి. వర్షానికి దెబ్బతిని పోయినాయి, మళ్ళీ నాటాము. ఈ సంవత్సరం ఏదో అది ఆశాజనకంగా రేటు ఉండిద్ది అనుకుంటే ఈ సంవత్సరం కూడా కాయలు కోతకు రాబోయే సమయానికి రేటు ఫుల్ డౌన్ అయిపోయిందండి. కేజీ ₹15 పడుతుంది. ఈ కూలీల ఖర్చు చూసి గోతాల ఖర్చులు కానీ, కూలీల ఖర్చులు కానీ మొత్తం రేటు పెరిగిపోయింది. పెట్టుబడి వచ్చేసరికి ఏమో బాగా పెరిగిపోయింది. ఎరువు కట్ట వచ్చేసరికి ఒక కట్ట 2,000 అమ్ముతుంది. ఒక ఎకరానికి వచ్చేసరికి 2 కట్టలు ఎరువు వేయాల్సి వస్తుంది. మందులు రేట్లు కూడా బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక ఎకరానికి ఖర్చు వచ్చేసరికి మొక్క పెంచి కాపుకి వచ్చేసరికి 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఇక్కడ ఆదాయం చూస్తేనేమో ఏమీ లేదండి. కేజీ వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళ రేటు ₹15. జనవరి ముందు అయితేనేమో ఒక ₹27-28 దాకా ఉంది. ఈ జనవరి నుంచి కాయలు సాగుతున్నాయి, కత్తి ఉధృతిగా ఉందనుకున్న టయానికి బాగా రేటు డౌన్ అయిపోయింది. పైన మార్కెట్లో రేటు ఉంటుందో అర్థం కావట్లేదు, ఇక్కడ రేటు తగ్గిస్తున్నారో అర్థం కావట్లేదు. బాగా డౌన్ అయిపోయింది. బాగా ఇబ్బందిగా ఉంది. రైతులను బాగా ఇబ్బంది పడుతున్నాం పచ్చిమిర్చి వల్ల. ఏదైనా ప్రభుత్వం సహాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ రేట్లు వ్యవస్థలు ఏదైనా పచ్చిమిర్చి నిలవేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్లో ఏమైనా ఉంటే ఇంకా బాగుండిద్దని కోరుకుంటున్నాం. ఏమంటే మనం 2 ఎకరాల 70 సెంట్ వేసాం, 2 లక్షలు అయినాయి. 2 లక్షల్లో ఇప్పుడు 50,000 కూడా రాలా. మొన్న చూస్తేనేమో 220, 230 అన్నారు. ఇవాళ చూస్తేనేమో 150కి వచ్చింది. ఈ ఖర్చులు కూడా రావు. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ బూనీల సమేత జనార్దన స్వామి దేవాలయంలో అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో ధనుర్మాసంలో భాగంగా 22వ పాసుర పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆండాళ్ల తయారు గోష్ఠి వారిచే శ్రీకృష్ణ లీలామృతం, పారిజాతాపహరణం, ఆముక్తమాల్యద, బోధ చరిత్ర మొదలగు సంగీత భజన కార్యక్రమాలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుర్తు తెలియని వ్యక్తులు వరికుప్పకు నిప్పు పెట్టడంతో కాలిబూడుదైన వరికుప్ప, బాధితులను ఆదుకోవాలని కోరుతున్న ప్రజలు. బాపట్ల జిల్లాలో జరుగు ఉపకరణాల క్యాంపులను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి. బాపూరి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు గోగన ఆదిశేషు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.